ఒక ఆమె అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసింది, ఇంకొక ఆమె బెండకాయలు అమ్మింది, ఇంకొకళ్ళైతే వట్టిగా వాళ్ళమ్మ ఏం కూర వండిందో చూసొద్దామని పోయింది. గిట్లా ఆడోళ్లకు పుక్కెట్ల బస్సు ప్రయాణం అని ఆఫర్ పెట్టిన కాడ నుంచి అవసరం లేకున్నా కూడా ఇంట్లో ఉత్తగా కూర్చొని ఏం చేస్తాం పా అట్లా పోయొద్దామని ఏం పని లేకుండా తిరుగుతున్నోళ్ళే ఎక్కుర్రు. ఆగో గట్ల తిరుగుతున్నోళ్లకు కాదు, మొదలు మాకు బస్సు అయ్యుర్రి అని కోరుతుర్రు గీ పొలగాన్లు. దినా గిట్లనే నడుచుడు, ఆలస్యంగా బళ్ళకు పోవుడు, తోవంతా బురద బురద, పుసుక్కున జారి పడితే ఆ రోజు బడికి డుమ్మానే. గిట్ల లస్కు లస్కుమనే బురదల పొద్దున పొద్దుకి 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూనే పోవాలి. దీంతోని బడికి పోయేటోరకు ఫస్ట్ పీరియడ్ అయిపోతుంది, చదువు ఆగమైతుంది. గిట్లయితే మేమంతా గంపగుత్తుగా ఫెయిల్ అయినట్లే. ఏదో లేదనుకుంటా ఓ బస్సుని వేసిర్రు, కానీ అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వళ్ళకి ఎరకలేదు. అది నడిచినా కూడా మాకు ఏమాత్రం ఫాయిదా లేదు. గిట్ల సమయానికి మా బస్సు రాక మేము చదువుకు దూరం అవుతున్నాం అని గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఉన్న పచ్చర్ల ఊరి బడి పొల్లగాండ్లు వాళ్ళ గోస చెప్పుకోబట్టిర్రు. పచ్చర్ల నుండి మందడికి వెళ్ళడానికి మేము కాలినడకన వెళ్తున్నాము. బస్సు సౌకర్యం లేదు. మేము 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. కావున కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా స్పందించి బస్సు వేయించగలరని కోరుతున్నాం. గదన్నట్లు మా పచ్చల ఊరికించి దినం 100 మంది పొల్లగాండ్లు మాందొడ్డి అనే ఊరికి నడుచుకుంటూనే పోతాము, నడుచుకుంటూనే వస్తాము. ఇక పొద్దుమూకి ఇంటికి వచ్చేటోరకు షిమ్మగా చీకటైతుంది. దీంతో మా ఇంటోళ్ళు మేము ఇంకా రాకపోతుమే అని బుగులతోని ఎదురు చూస్తుర్రు అని చెప్పుకొస్తుర్రు. అటు మాందొడ్డి బళ్ళే సాంఘిక పాఠం చెప్పే సార్ మాట్లాడుకుంటా పచ్చర్ల నుంచి మాందొడ్డికి 5 కిలోమీటర్లు ఉంది. బస్సు సరిగా రాకపోవడం వల్ల పిల్లలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. తరగతి అటెండెన్స్ తీసుకోవాలంటే కూడా ఫస్ట్ పీరియడ్కి వీళ్ళు రావడం లేదు. వీళ్ళు రావడానికి ఒకసారి 1వ పీరియడ్ అయిపోతుంది, 2వ పీరియడ్ కూడా అయిపోతుంది. దీనివల్ల వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, సబ్జెక్టు కూడా నష్టపోతున్నారు. వీళ్ళ సమస్యను తొందరగా పరిష్కరించాలని ఈ రూట్లో బస్సు నడపాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం సార్. 4:15కు తరగతులన్నీ ముగుస్తాయి. తర్వాత అక్కడి నుంచి రావాలంటే ఆడపిల్లలు ఉంటారు, నడుచుకుంటూ రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇన్నారు కదా, ఒక రోజు అంటే ఏమో గాని రోజు లేట్ వస్తే ఏం అర్థమైతది. ఇగనన్నా పొలగాళ్ల తిప్పల చూసి సర్కార్ ఎమ్మటే ఓ బస్సు వేపిచ్చే ఇగ్రం చేయాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి సర్కార్ బడికి దినం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయొస్తూ ఇష్టంగా చదువుకుంటున్న ఈ పొలగాండ్లకు వెంటనే ఓ బస్సు సౌలత్ చేయాలి. అక్కరున్న పొలగాండ్లకు ఆసరయ్యి సర్కారే అలా తిప్పల తీర్చాలి అని అడుగుతుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి ఈ పొలగాండ్లకు గా బస్సు ఎన్నడేస్తారో ఏమో చూడాలి.